విరాటపాలెం ఇదొక సిరీస్ జీ5 వాళ్ళది. నిన్న స్ట్రీమింగ్‌లోకి వచ్చింది తెలుగులో. సో, ఇంకా ఈ విరాటపాలెం స్టోరీ తెలుసుకునే ముందు మన ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విరాటపాలెం 1980లో స్టార్ట్ అవుతుంది కథ. పీటల మీదున్న పెళ్లి కూతురు పెళ్లి జరిగిన వెంటనే చనిపోతుంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అనే రీజన్‌తో చనిపోతుంది అనుకుంటారు అందరూ. కానీ అవే డెత్స్ కంటిన్యూ అవుతాయి. 10 ఇయర్స్‌గా ఇలా ఊర్లో కొంతమంది చనిపోతూ ఉంటారు. సో, ఇంకా ఈ ఊరికి శాపం ఉంది అన్న మిత్ ఫార్మ్ అవుతుంది. అలాంటి టైంలో పీసీ మీనాకి అదే ఊరు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన మీనా ఈ మిస్టరీని సాల్వ్ చేసిందా లేదా? అసలు బ్యాక్ స్టోరీ ఏంటి అనేది సీరీస్‌లో చూడాలి. బాగానే ఉంది సీరీస్. ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ డెత్స్ వెనక పర్సన్ ఆర్ రీజన్ గెస్ చేయడం కష్టమే. చాలా మంది మీద ఫోకస్ వెళ్తుంది. కానీ ఎవరు అని ఎగ్జాక్ట్‌గా ఫిక్స్ అవ్వలేం. సీరీస్ మొత్తం 90స్‌లో జరిగే స్టోరీ. సో, ఆ టైంలో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండేది? ఎలాంటి మైండ్ సెట్స్ ఉంటాయి? ఎంత కమ్యూనికేషన్ ఉండేది? ఇదంతా బాగా హ్యాండిల్ చేశారు. లాజిక్స్ కూడా చాలా వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. కాస్టింగ్ బాగా చేశారు. ఉన్న దాంట్లో అందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ సీరీస్ మీద ఏదో ఇష్యూ కూడా జరుగుతుంది. ఈ సీరీస్ కాపీరైట్స్ వేరే పర్సన్‌వి అని ఇలా కొన్ని ఇష్యూస్ కూడా రన్ అవుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలింక. సరే, నాకైతే సీరీస్ బాగానే అనిపించింది. ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ కూడా చూసేలా ఉంది. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.